విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామం పినచెరువు ప్రాంతంలో నెలకొన్న అక్రమాల తొలగింపుని స్థానిక రెవెన్యూ యంత్రాంగం చేపట్టింది. పెందుర్తి తహసీల్దార్ వెంకట అప్పారావు ఆదేశాల మేరకు వీఆర్ఓలు రమేష్ నాయుడు తదితరులు సర్వే నంబర్ 263లో సుమారు 4 సెంట్లు భూమిలో నెలకొన్న అక్రమాలను యంత్రాల సాయంతో తొలగించారు. ఈ అంశంపై రెవెన్యూ అధికారి వెంకటప్పారావు మాట్లాడుతూ ఆక్రమణలు చేపడితే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేది లేదని, అవసరమైతే క్రిమినల్ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ సంఘటనపై నిర్మాణదారుడు నిరంజన్ ఐతంశెట్టి కుమారు మీడియాతో మాట్లాడుతూ ఇవి కక్షపూరితంగా జరిగిన తొలగింపుగా పేర్కొన్నారు. తాము రెవెన్యూ అధికారులు సూచించిన మేరకే తమ వాటర్ పార్కులో రక్షణ గోడల నిర్మాణం చేపట్టామని, అయినప్పటికీ ఒత్తిడిలకు తలొగ్గిన రెవెన్యూ అధికారులు ఏరీనా వాటర్ వాల్నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారని ఆరోపించారు. ఇదే సర్వే నెంబర్లు మరిన్ని ఆక్రమణ సంగతి అధికారులకి కానరాలేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై న్యాయ పోరాటానికి సిద్ధం కానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం వాటర్ పార్క్ ఉద్యోగులతో కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేను ఎరీనా వాటర్ పార్క్ తరపు నుంచి వన్ ఆఫ్ ది పార్ట్నర్ని కుమార్ ఇన్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ హరీష్ అండ్ మరియు రామకృష్ణ గారు నలుగురం పార్ట్నర్స్ ఈ ఎరీనా వాటర్ పార్క్ సంస్థకి. సో అట్ ప్రెజెంట్ ఇప్పుడైతే మాకు ఈ డిమాలిషన్ కార్యక్రమం అయితే జరిగినది. సో ఎందుకు జరిగినది ఏంటి అనేది మాకు ప్రియర్ నోటీస్ లేదు, ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి ఓరల్ కమ్యూనికేషన్ కూడా లేదు. మాకు వచ్చి ఈ డెమాలిషన్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు అని అడిగితే ఇది గవర్నమెంట్ స్థలం అని అడుగుతున్నారు. కానీ ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పి వాళ్ళు ఎటువంటి సర్వే చేయడం కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వడం కానీ మాకు ఇవ్వలేదు. అయితే ఓకే, ఈ గవర్నమెంట్ స్థలం అయితే మాత్రం దీంట్లో ఏదైతే మా ల్యాండ్ ఉంటుందో, అంటే మా ఏదైతే ఓన్ ల్యాండ్ ఉంటుందో, ఐ మీన్ కృష్ణారావు గారి ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ కంప్లీట్గాని నాకు సర్వే చేసి మా ల్యాండ్ మాకు ఇచ్చేసి మిగతాది మీరు పట్టుకెళ్ళిపోండి, మాకు అవసరం లేదు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. నమస్తే అండి, నా పేరు కుమార్ అండి. నేను ఎరీనా వాటర్ పార్క్ పార్ట్నర్గా మాట్లాడండి. నేను ఈ యొక్క స్థలాన్ని కృష్ణానది లీజ్ తీసుకున్నామండి. ఈ లీజ్ తీసుకునే ముందు మేము ఈ యొక్క స్థలం తాలూకు మొత్తం సర్వే కూడా వడాతో సర్వే చేయించి అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని ఈ యొక్క స్థలాన్ని 3 ఎకరాల 5 సెంట్లుగా మాకు కృష్ణారావు డాక్యుమెంట్ పరంగా మనకు సబ్మిట్ చేసినప్పుడు ఈ యొక్క స్థలాన్ని 2 ఎకరాల 80 సెంట్లు మాత్రమే ఉంది. మిగతా స్థలం కూడా చెరువు గడపలో కలిసిపోయని చెప్పేసి ఈ ఊరు తాలూకు జనాలు మొత్తం మిగతా అంతా కూడా ఈ వీఆర్ వాళ్ళు అందరూ కూడా వచ్చి మొత్తం మాకు ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ధ్వంసం చేయడం జరిగింది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మేము కుర్రవాళ్ళు అండి, మాకు ఎటువంటి ఆధారం లేకుండా మేము మా సొంత బిడ్డలో ఉన్న భూములు అమ్ముకొని, ఉన్న ఆస్తులు అమ్ముకొని మేము 10 మందికి ఉపాధి కల్పించడం కోసం ఒక వాటర్ పార్క్ నిర్మించామండి. మా వల్ల ఇంచుమించు 100 మంది 200 మంది కుటుంబాలు బతుకుతాయి మా వల్ల. ఇటువంటి జీవనాన్ని కొంతమంది కక్షపూరితంతో మా మీద ద్వేషంతో ఈ యొక్క అందరినీ ఈ యొక్క గవర్నమెంట్ని కూడా గవర్నమెంట్ తాలూకా వ్యక్తుల్ని ఇంప్లిమెంట్ చేసి దీన్ని అంత మా యొక్క డెమోక్రసీ ఇంత కష్టపడి చేసుకున్న దాని ప్రాజెక్ట్ అంతా కూడా మా ప్రాజెక్ట్ని ధ్వంసం చేయడానికి చేస్తున్నారు. దాంతోపాటు మీ ఈ పర్మిషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ కూడా ఎటువంటి ఏ వాటర్ పార్క్ లేని పర్మిషన్లు మేము మొదటగా మీ పర్మిషన్ తీసుకున్నామంటే అన్ని రకాల పర్మిషన్లు తీసుకున్నాం. గవర్నమెంట్ నుంచి మీ ఇంత పర్మిషన్ తీసుకుందని కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. నిన్నగా మనం చూస్తుందండి, ఈరోజు కంది దుర్గేష్ గారు మన వైజాగ్ ఒక వాటర్ పార్క్ కోసం శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్ స్థలం 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి వాళ్ళకు ఫ్రీగా అన్నీ చేశారు. మేము ఇంత కష్టపడి మా ప్రైవేట్ స్థలంలో ఇంత పెట్టుబడి చేస్తాం సరే మాకు అధికారుల పరంగా ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు. మాకు చేయకుండా మేము కష్టపడి చేసుకున్న దాని మీద తిరిగి మాకు ఇంకా మేము కట్టుకున్న దానికి ఇంకా మేము కట్టుకున్న ప్రతి దానికి కూడా కన్స్ట్రక్షన్ ఎరగొట్టడం, ప్రతి దానికి అబ్జెక్షన్లు పెట్టడం మేము 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి చేస్తున్నామండి. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కష్టపడి చేస్తున్నాం. నేను ఓకే అండి, మీ వరకు ఓకే అండి, మేము అది కూడా ఎటువంటి ఆక్రమణ చేయలేదు. ఒక చేసామన్నా మేము ఒకటే కాదు, ఇదంతా చెరువు గర్భం అండి. ఈ పక్క ఉన్న సైట్ అంతా కూడా చెరువు గర్భం. చెరువు గర్భం ఇంచుమించు చెరువు గర్భం ఎంత ఉందో మొత్తం అంతా కూడా చివరి మొత్తం చెరువు గర్భం అంతా చూసి మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేసి మాది కూడా ఫాల్ట్ ఉంటే తీసుకోమని చెప్తున్నాం. చెరువు గర్భంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అన్నారు. ఓకే, మేము ఒప్పుకుంటున్నాం, యాక్సెప్ట్. చేయకూడదు, మా ఒక్కల మీద కక్షపూరితం చేయండి కదా, అందరి మీద చేయండి. చేసి నిజంగా మాది నిజంగా ఉందని అందరూ తీయండి, మాది మేము ఇచ్చేస్తాం. మేము వంతులు మీ జేసీలు పెట్టదు, ఏవి పెట్టదు, మేమే డిస్మాండ్ చేయాలి. మేము ఇంత కష్టపడి అప్పులు చేసి ఇంత కష్టపడి ప్రయాణ వాళ్ళు కట్టుకుంటే ఏమి కాకుండా సింపుల్ జేసీ ఒక అరగంటలో తిరగేసి పారేస్తారు. మేము మా బతులంతా రోడ్డుకు వచ్చేస్తున్నాం. మేము మా పరిస్థితి నమస్తే అండి, నేను తహసీల్దార్ పెందుర్తి. ఈరోజు సరిపల్లి గ్రామంలో సర్వే నెంబరు 263 పినచెరువు అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లోనే కృష్ణారావు వైఫ్ బీవీవి సరితాదేవి పేరు మీద ఒక వాటర్ వరల్డ్ లాగా చిన్న మినీ థియేటర్ పెడతామన్నారు. దాని పక్కనే అనుకుని ఉన్న ఈ అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే పినచెరువు ఉందో అందులో సుమారుగా ఒక 4 సెంట్ల వరకు ఆక్రమణ ఉన్నట్టుగా వాళ్ళ ఫిర్యాదులు అన్నీ మనకి గత 6-10 రోజుల నుంచి వస్తూ ఉన్నాయి. దాని మీద ఈరోజు మా కార్యాలయ సిబ్బంది వెళ్ళి పాయింట్లు గుర్తించి ఎంతవరకు అయితే గవర్నమెంట్ ల్యాండ్లోకి ఎన్క్రోచ్ అయ్యి చుట్టూ రేకులతో ప్రహారీ కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. ఆ యాక్టివిటీని అంతా
అందరినీ కూడా